పెడదామా? సరే మరి ఈ డిజైన్ పెడదాం. చెంపదెబ్బల బాబాయ్ అక్కడ ఓ చెంపదెబ్బల స్వామి అక్కడ ఉంటాడు. ఓకే స్వామివారు తపస్సు చేస్తుండు. ఆగు, స్వామివారు తపస్సు చేస్తుండు. మీరు ఇట్లా రావద్దు, చొక్కా విప్పి రావాలండి. ఇస్తాను. అక్కడ కూర్చో. గురువు గారు ఎట్లా లేపాలి స్వామి? ఏమి లేదు స్వామి, చెంపదెబ్బలు గట్టిగా వేసుకుంటే లేస్తుంటా. స్వామి స్వామి మీరే నన్ను కాపాడాలి స్వామి. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. ఇంతకీ నీకు వచ్చిన కష్టం ఏంటి ఆయన? ఏం పని చేయకుండా డబ్బులు కావాలి స్వామి. ఏం చేయాలి స్వామి? అదేం కోరిక నాయన? ఏం పని చేయకుండా ధనవంతులు కావాలనుకున్నా స్వామి నేను. అంటే ఏం భక్తుడు అయ్యా, ఏం పుణ్యాత్తుడు అయ్యా. ఇంత కొరకు నీకే వస్తాయా ఇంకెవరికి వస్తున్నాయి ఇలాంటి? అలా కావాలంటే బ్యాంకులో కన్నాలయాలి, ఊరిని కూడా దొంగతనం చేయాలి. అలా అయితే ధనవంతులు అవుతారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అలా కూడా కష్టమే ఉంది కదా స్వామి, నీ చేయలేనట్లా. ఓరు బాబోయ్, ఆ పని కూడా చేత కదా నీకు నాయన. ఇంకేం పని చేసి బతుకుతావా నువ్వు? స్వామి నా దోస్తులందరికీ పెళ్లి లేదు, పెటాక లేదు, ఒంటరైపోయాను. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. పెళ్లి కావట్లేదా? అయితే నీలో ఏం లోపం ఉందో తెలుసుకో నాయన ఫస్ట్. పాపాలేవు గీపాలేవు అన్ని కరెక్టే ఉన్నాయి. పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాళ్ళు లెక్క ఉంటే బాగుంటుందా, ఇట్లా ఒంటరికుంటే బాగుంటుందా స్వామి? సిగ్గుందా నీకు? నీకు ఎలా హాయిగా ఉంటే అలాగే ఉండు, దానికి అడిగేది ఏముంది? నాకు డౌట్ వస్తుందిగా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం మూర్ఖుడా, ఏం మాట్లాడేవి? భూమి మీద నువ్వు ఉన్నావా? నువ్వు ఉంటే స్వామి ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటే బాగుంటుందా, పెద్దలు కుదిరించి చేస్తే బాగుంటుందా? బాబు, పెళ్ళంటే ఒక నరకం, ఒక చావు, ఒక కష్టం, ఒక రావణా కాష్టం. ఎందుకంటే నా పెళ్ళంతో నా సంసారంతో ఆగలేకనే నీ సన్యాసి ఎత్తిన. అందుకనే నువ్వు పెళ్ళంటున్నావు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం చేయమంటావా? పెళ్లి చేసుకో, సంసారం మాత్రం చెయ్యకు. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. పని చెయ్యి. అంతస్తు అన్ని ఏర్పాటు చేసుకో, కానీ నువ్వు భోగాలు అనిపించకు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఎందుకు స్వామి? ఎందుకంటావా? ఏది ఉన్నా భూమి మీద వదిలిపెట్టిపోవటమే. నా దగ్గర 340 రూపాయలు ఉన్నాయండి. 2 ఎంహెచ్ క్వార్టర్లు వస్తాయి. సోడాకి మీరేమైనా ఎఫెక్ట్ చేయగలరా? మనతోటి ఏది రాదు. పోయేటప్పుడు ఓన్లీ కేవలం మన ఆత్మ మాత్రమే పైకి వెళ్ళిపోద్ది, శరీరం కూడా మన భూమిలో వదిలిపెట్టిపోతుంది. 100 ఎకరం అక్కడే ఉంటుంది. మనం ఉంటున్నావా? ఉండవు. 100 కోట్లు ఉన్నాయనుకో, అక్కడే ఉంటాయి. మనతోటి వస్తాయా? ఏదీ రాదు. నువ్వు కట్టుకున్న పట్ట కూడా ఏమటి రాదు నాయన. అందుకనే భగవంతుని నమ్ముకుని హాయిగా నాలాగా సన్నాసిలా మారిపో, హాయిగా బ్రతుకు. హరోం హరా తెలిచెరబరా, కాలు పెడితే మీ దరిద్రం దోల తీరిపోద్ది. అంతేనట స్వామి.
ఓ పది చెప్పొచ్చావులే, నీకు ఏదో ఏదో మార్గం ఉన్నట్టుగా. ఏ మార్గం లేక ఇక్కడికి వచ్చినావు. ఏరే మార్గం ఎందుకులే గానీ నాతో ఉండిపోనాను. ఇక్కడ సన్యాసం హాయిగా ఉంటుంది. ఆపుతావా? ఆపగలవా? ఆపలేవు. ఆపవు కూడా. తదాస్తు. Yeah, come on.